హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈ ఛానల్లో వీక్షించేవారు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మిత్రులకు, తమ స్నేహితులకు దీనిని షేర్ చేయండి. అలానే వీడియోను కూడా లైక్ చేయండి. అయితే ఈరోజు మనం చేద్దాం ఎక్సర్సైజ్ 11.3 11.3 అభ్యాసం. చూడండి, ఇక్కడ విలువలను కనుక్కోండి. విలువ కనుక్కోండి అంటే ఫైండ్ ద వాల్యూస్ ఉంటుంది, మనకు ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, మీరు గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడ tan 30 degrees by cot 54 degrees అంటానే ఉంటుంది. అయితే దీని విలువ మనము టేబుల్ చేయలేము. దీని గురించి మనం ఏం చేయాలంటే, అయితే మనం ముందుగానే పరిచయంలో, ఈ యొక్క చాప్టర్ పరిచయంలో, అధ్యాయ పరిచయంలో మనం ముందుగా రాసుకున్నాం. దీని విలువ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే సంపూరక కోణాలను తీసుకోవాలి. సంపూరక కోణాలు, పూరక కోణాలు అంటని రెండు ఉంటాయి. కాబట్టి సంపూరక కోణాలు ఒకసారి మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే మీకు ఇక్కడ కనపడుతుంది సంపూరక కోణాలు. ఇవి సంపూరక కోణాలు ఉన్నాయి. సైన్ థీటా, సైన్ 90 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ రాసుకోవచ్చు. కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ రాజు. అంటే ఇక్కడ మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి. 90 degrees ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, కాస్ ఏ అవుతుంది. టాన్ 90 మైనస్ ఏ కాట్ ఏ అవుతుంది. అలానే కాట్ 90 మైనస్ ఏ టాన్ అవుతుంది. సెక్ 90 మైనస్ ఏ కోసెక్ ఏ అవుతుంది. కోసెక్ 90 మైనస్ ఏ సెక్. ఇవి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఉపయోగించి మనము ఈ యొక్క అధ్యాయాన్ని చేద్దాం. ఇప్పుడు చూడండి, విలువను కనుక్కోండి. ఈ విలువను మనం కనుక్కోవాలి. ఏముంది ఇక్కడ? మొదటి ప్రశ్న, ఫస్ట్ బిట్ ఇక్కడ రాసుకుందాం మనం. ఒకటో క్వశ్చన్లో ఒకటో బిట్ ఏమంటుంది ఇక్కడ? tan 36 degrees by cot 54 degrees అంటాను ఇక్కడ ఉంది. ఇది మన యొక్క ప్రశ్న. అయితే ఈ ప్రశ్నను మనం సాల్వ్ చేయడానికి ఏం చేయాలంటే, ఇందులో ఏదైనా ఒక దాన్ని మనము మార్చుకోవచ్చు. సైన్ థీటా, టాన్ థీటా లేదా కాట్ థీటాను మనం మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు టాన్ థీటాను మార్చుకున్నట్లయితే ఏమవుతుంది? ఇక్కడ టాన్ థీటా చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చూడండి, మీరు టాన్ థీటాను మార్చుకోవాలని అనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. మీరు టాన్ 90 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కాట్ ఏ అవుతుంది. ఇది సంపూరక కోణము. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఇంగ్లీష్లో. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాను. అయితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఇప్పుడు tan 36 degrees ఉంది కాబట్టి tan 90 degrees మైనస్ 36 రాసుకోవచ్చు. tan 90 degrees మైనస్ 36 ఇక్కడ కాట్ ఉంది కాబట్టి ఇక్కడ కాట్ 90లో నుంచి 36 తీసేస్తే ఏమవుతుంది? 54 degrees వస్తుంది. అయితే ఈ tan 30ని తీసి మనం దాని దగ్గర ఇది రీప్లేస్ చేయొచ్చు, దీన్ని ప్రతిక్షేపించు. tan cot 54 degrees by cot 54 degrees అవుతుంది. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి ఆన్సర్ వస్తుంది 1. ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రెండో బిట్ చూసుకున్నట్లయితే cos 12 degrees మైనస్ sin 78 degrees ఉంది. ఇందులో కూడా మనం ఏదైనా ఒకటిని చేంజ్ చేద్దాం. కాస్ ని చేంజ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది? కాస్ 90 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఉంది మన దగ్గర, సంపూరక కోణం. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాస్ 90 degrees మైనస్ ఏ బదులు 12 రాసుకోవచ్చు. కాస్ 90, కాస్ చేంజ్ అయ్యి ఏమవుతుంది? సైన్ అవుతుంది. 90లో నుంచి మీరు 12 తీసినట్లయితే 78 degrees వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ సైన్ 78 ఇక్కడ రాసుకోవచ్చు. కాస్ 12 బదులుగా దీని బదులుగా దీన్ని రాసుకోవచ్చు. సైన్ 78 degree మైనస్ సైన్ 78 degree అవుతుంది. సైన్ 78 degree నుంచి సైన్ 78 తీసినట్టయితే ఆన్సర్ వస్తుంది 0. ఇప్పుడు థర్డ్ బిట్ తీసుకుందాం. థర్డ్ బిట్ ఏముంది ఇక్కడ? కోసెక్ 31 degrees అంటానుంది, సెక్ 59 degrees ఉంది. ఇందులో నుంచి కూడా దీనినైనా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మార్చుకోవాలనుకుంటే కోసెక్ 90 degrees మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెక్ ఏ అవుతుంది. దీనిలో మీరు రాసుకోవచ్చు. అలాంటప్పుడు కోసెక్ 90 మైనస్ ఇక్కడ ఏముంది? 31 ఉంది కాబట్టి 31 రాసుకుందాం.
ఈజ్ ఈక్వల్ టు 9 కోసెక్ చేంజ్ ఏమవుతుంది సెక్ అవుతుంది. ఇక్కడ 19 నుంచి 31 తీసేస్తే 59 డిగ్రీస్ అవుతుంది. అలాంటప్పుడు దీని బదులుగా ఇది రాసుకోండి, సెక్ 59 డిగ్రీస్ రాసుకోవచ్చు, మైనస్ సెక్ 59 డిగ్రీస్ రాసుకోవచ్చు. ఇవి రెండు సమానం ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ బిట్ తీసుకున్నట్లయితే ఫోర్త్ బిట్ ఏముంది, ఇక్కడ సైన్ 15 డిగ్రీస్, సెక్ 75 డిగ్రీస్ ఉంది. అయితే మీరు ఇందులో ఏదైనా ఒకటి మార్చుకోండి. ఇప్పుడు సైన్ మార్చుకున్నట్లయితే ఏమవుతుంది, సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాజ్ అవుతుంది ఏ. కాబట్టి సైన్ దగ్గర మీరు కాజ్ రాసుకోవచ్చు. దీని బదులుగా కాస్ 90 మైనస్ ఏ బదులు 15 డిగ్రీస్ రాసుకోవచ్చు. సైన్ 90 మైనస్ 15 ఏమవుతుంది, కాస్ సైన్ 90, ఇక్కడ సైన్ రాసుకుందాం, సైన్ 90 మైనస్ 15 ఏమవుతుంది, కాజ్ అవుతుంది. 90లో 15 తీసేస్తే 75 అవుతుంది. కాబట్టి మీరు దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, కాజ్ 75 డిగ్రీస్ ఇంటూ ఇక్కడ సెక్ 75 డిగ్రీస్ ఉంది. అయితే కాజ్ 75 డిగ్రీస్ ఇంటూ సెక్ యొక్క విలోమం 1/కాజ్ అవుతుంది. మీకు ముందే తెలుసు కాజ్ 75. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగులుతాయి ఒకటి. ఇదే మన ఆన్సర్. సిక్స్త్ బిట్ చూసుకున్నట్లయితే tan 26 డిగ్రీస్ ఉంది, అదేవిధంగా tan 64 డిగ్రీస్ ఉంది. దీన్ని మనం మార్చుదాం. అంటే tan 90 మైనస్ ఏ బదులుగా ఏమవుతుంది, ఇది cot a అవుతుంది. tan a cot a అవుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ tan 26 అంటే tan 90 మైనస్ 26 తీసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు tan చేంజ్ అయ్యి cot అవుతుంది. 90లో నుంచి 26 తీసేస్తే 64 అవుతుంది. కాబట్టి దీని బదులుగా ఇది రాసుకోవచ్చు, cot 64 డిగ్రీ ఇంటూ tan 64 డిగ్రీ. అయితే cot 64 అలానే పెట్టి tan 64 యొక్క విలోమం 1/cot అవుతుంది. కాబట్టి 1/cot 64. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి, మిగులుతుంది ఒకటి. ఇదే ఆన్సర్. ఇప్పుడు మనం రెండో ప్రశ్న చేద్దాం. నిరూపించండి అని రెండు ఉంది. అయితే ఇక్కడ రాసుకుందాం మనము రెండో ప్రశ్నలో ఫస్ట్ బిట్ రాసుకుందాం. ఏమంటుంది ఇక్కడ, tan 48 డిగ్రీ ఉంది, అదేవిధంగా tan 16 డిగ్రీ ఉంది, అదేవిధంగా tan 42 డిగ్రీ ఉంది, tan 74 ఉంది. దీని యొక్క ఆన్సర్ ఒకటి రావాలి. ఏం రావాలి, దీని ఆన్సర్ ఒకటి రావాలి. అయితే మనం దీన్ని సాల్వ్ చేద్దాం, ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ఏదైనా ఒక దానిని మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు tan 48 tan 16 ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం మార్చుకుందాం. మార్చుకున్నట్లయితే ఏమవుతుంది, tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసినటువంటి విషయం cot a అవుతుంది. అలాంటప్పుడు ఈ రెండింటిని మనం మార్చుదాం. ఏమవుతుంది ఇక్కడ, tan 90 మైనస్ 48 ఈజ్ ఈక్వల్ టు cot అవుతుంది. 90 నుంచి 48 తీసేస్తే ఏమవుతుంది, మిగులుతుంది 42 మిగులుతుంది. అదేవిధంగా tan 90 మైనస్ 16 తీసుకుందాం. 90 నుంచి తీసుకుంటే cot ఏమవుతుందంటే 90 మైనస్ 16 తీసేస్తే 74 డిగ్రీస్ అవుతుంది. అంటే దీని బదులుగా ఈ రెండింటి బదులుగా దీన్ని మనం రాసుకోవచ్చు. ఈ రెండింటి బదులుగా మీరు ప్రతిక్షేపించండి. దీని బదులుగా ఇది cot 42 డిగ్రీ ఇంటూ దీని బదులుగా ఇది cot 74 డిగ్రీ ఇంటూ ఇది అలానే రాసేద్దాం, tan 42 డిగ్రీ అలానే, అదేవిధంగా tan 74 కూడా అలానే రాసుకుందాం. ఇప్పుడు cot యొక్క విలోమం 1/tan అవుతుంది, tan 42 డిగ్రీ. అదేవిధంగా దీని యొక్క విలోమం 1/tan 74 అవుతుంది ఇంటూ tan 42 ఇంటూ tan 74 అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. చూడండి ఇప్పుడు tan 74 tan 45 మిగిలింది ఒకటి. ఇదే మనకు ఆన్సర్ చూపించాలి క్వశ్చన్లో. ఇప్పుడు చూడండి సెకండ్ బిట్ ఉంది ఇక్కడ. సెకండ్ బిట్ ఏమంటుంది ఇక్కడ, సెకండ్లో cos 36 డిగ్రీ
కాస్ 54 డిగ్రీ మైనస్ సైన్ 36 డిగ్రీ సైన్ 54 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 చూపించాలి మనం. అయితే మనం దీన్ని ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఇందులో కూడా ఏవైనా ఈ రెండింటిని మనం మార్చుకుందాం. ఈ రెండింటిని మీరు మార్చుకున్నట్లయితే ఏమవుతుందంటే కాస్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ ఏ అవుతుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాస్ 36 ని రాసుకుందాం. కాస్ 90 మైనస్ 36 అవుతుంది. కాస్ చేంజ్ ఏమవుతుంది, ఇక్కడ సైన్ అవుతుంది. కాస్ చేంజ్ ఏమవుతుంది, సైన్. 90 మైనస్ 36 చేసినట్లయితే 54 డిగ్రీ వచ్చేస్తుంది. అదే విధముగా కాస్ 90 మైనస్ 54 తీసుకున్నట్లయితే కాస్ 90లో నుంచి 54 తీసినట్లయితే సైన్ 36 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి బదులు ఇది రాసుకుందాం. సైన్ 54 డిగ్రీ ఇంటూ సైన్ 36 డిగ్రీ మైనస్ సైన్ 36 డిగ్రీస్ సైన్ 54 డిగ్రీస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి రెండు సైన్ 36 కాస్ ఇది రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలిన ఆన్సర్ 0. ఇదే మనకు చూపించాలి. ఇప్పుడు మనం మూడో ప్రశ్న ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఏముంది ఇక్కడ tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 డిగ్రీ ఇచ్చాడు. a మైనస్ 18 డిగ్రీ. 2a లఘు కోణం అయితే a విలువ కనుగొనండి. ఇది 2a లఘు కోణం, ఇది లఘు కోణం ఉంది కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, దీని యొక్క విలువ a విలువ తెలుసుకోవాలి. అయితే మనం ఏం చేద్దామంటే ఇందులో ఈ 2aని వాడదాం. ఇదేమవుతుందంటే కాట్ 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు tan 2a అయింది. ఇక్కడ ఈ సూత్రాన్ని మనం ఉపయోగిద్దాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, దీని బదులుగా ఇది రాసుకోవచ్చు. కాట్ 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 డిగ్రీ. కాట్ క్యాన్సిల్ అవుతుంది. 90 డిగ్రీస్ మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18 అవుతుంది. మైనస్ 2a ఈ ఏను ఇటు సైడ్ తీసుకుందాం, మైనస్ ఏ అవుతుంది. మైనస్ 18 ఈ 19 ఇటు సైడ్ తీసుకున్నట్లయితే మైనస్ 90 అవుతుంది. దీన్ని యాడ్ చేసినట్లయితే మైనస్ 3a, దీనిని యాడ్ చేసినట్లయితే 108 అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. a ఈజ్ ఈక్వల్ టు 108/3. 3 1 జా 3, 3 3 జా 9, 3 6 జా 18, 3 9 3 18. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 36. ఇది దీని యొక్క ఆన్సర్. ఇక్కడ నాలుగో ప్రశ్న చూడండి. ఏబిలు లఘు కోణాలు మరియు tan a ఈజ్ ఈక్వల్ టు cot b అయిన a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90. అయితే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 అని మనం చూపించాలి. ఇక్కడ a b రెండు ఏమున్నాయి, ఇక్కడ లఘు కోణాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ప్రశ్న రాసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మనం చేద్దాం. ఇప్పుడు tan ని చేంజ్ చేసినట్లయితే tan 90 డిగ్రీస్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cot a అవుతుంది. ఇక్కడ tan a ఇచ్చాడు కాబట్టి cot 90 డిగ్రీస్ మైనస్ a ఈజ్ ఈక్వల్ టు tan a అవుతుంది. ఇది మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఇలా. అయితే మనము ఈ tan a బదులుగా ఇది రాసుకోవచ్చు. tan a అంటే మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు tan. అయితే ఇక్కడ క్షమించాలి, ఇక్కడ cot b ఉంది కాబట్టి మనం ఇక్కడ cot b రాసుకోవాలి. నేను tan b రాశాను, cot b. అయితే మనము tan a బదులుగా ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అంటే ఇది ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. ఇది రాసుకోవచ్చు cot a 90 మైనస్ a అవుతుంది ఈజ్ ఈక్వల్ టు cot b అవుతుంది. cot b cot క్యాన్సిల్ అవుతాయి. 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు b మిగిలింది. కరెక్టా? ఇప్పుడు చూడండి b ఈ a ఇటు సైడ్ తీసుకొస్తే a అవుతుంది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇదే మనకు చూపించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఐదో ప్రశ్న. ఏ బి మరియు సిలు ట్రయాంగిల్ ఏబిసిలో అంతర కోణాలు అయితే ఇది చూపించాలి. అంతర కోణాలు అయితే మనం ఇక్కడ రాసుకుందాం. ఏబిసిలు అంతర కోణాలు
కాబట్టి అంతర కోణాలు అంటే ఈ యొక్క ట్రయాంగిల్ ఉంది కాబట్టి 60 degrees 60 60 60 అవుతుంది, మొత్తం 180 degrees అవుతాయి. కాబట్టి దీన్ని A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees మనం రాసుకోవచ్చు. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ప్రశ్నలో మనకు ఇచ్చినటువంటి ప్రశ్న ఏముంది, A ప్లస్ B ఒక దగ్గర ఉంది, ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ఏమవుతుంది, ఇది అంతర కోణాలు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రెండు వైపులా రెండును భాగించగా రెండు వైపులా రెండును భాగించగా అయితే A ప్లస్ B బై 2 రాసుకొని C బై 2 రాసుకోవచ్చు. 180 బై ఇక్కడ 2 రాసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, 2 1 290 A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ ప్లస్ C బై 2 అలానే పెట్టి ఇది 90 degrees రాసుకుందాం. ఇప్పుడు A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ టు 90. దీనిని ఇటు సైడ్ తీసుకుని వచ్చినట్టయితే -2 అవుతుంది, మైనస్ C బై 2. ఇప్పుడు ఏం చేద్దాం, రెండు వైపులా tan ను ఉపయోగించగా both side applying tan. So you have to take, కాబట్టి మనం తీసుకుందాం, tan A plus B by 2 is equal to tan 90 minus C by 2. ఇది tan A 90 degrees మైనస్ A రూపంలో ఉంది కాబట్టి tan is equal to cot ఏమవుతుంది, A అవుతుంది, ఈ రూపంలో ఉంది. కాబట్టి దీనిని అలానే పెట్టండి, tan A plus B by 2 అలానే పెట్టేది ఈజ్ ఈక్వల్ టు tan వెళ్ళి cot అవుతుంది, A కాబట్టి C by 2 అవుతుంది. ఇదే ఆన్సర్ మనం ఇక్కడ చూపించాలి. ఈ క్వశ్చన్లో మనం ఇదే ఆన్సర్ని చూపించాలి. ఇదే ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకేనా.